మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మేము మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లలిత, జనరల్ సెక్రటరీ చంద్రకళ, ట్రెజరర్ శ్యామల, మేము ముగ్గురండి. మేము ప్రొడక్షన్ పని చేస్తామండి. ఈ ప్రొడక్షన్ అసిస్టెంట్ తర్వాత మేమే, ఎందుకంటే మాది ఏంటంటే వీళ్ళతో పాటే మేము కూడా బయలుదేరుతాం పొద్దునే స్పాట్కి. పొద్దున్నుంచి అన్ని విధాలుగా మేము వీళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళకంటే ఎక్కువగా మేము కూడా కష్టపడతాము. మాకు కష్టానికి తగ్గట్టు మమ్మల్ని గుర్తించి మాకు వేతనం పెంచాలనే కోరుకుంటున్నాం. ఈరోజు 15 రోజులు అయిపోయింది. 15 రోజులకి అందరూ సమస్యలోనే ఉన్నాము. కాబట్టి దయచేసి మాకు వేతనం పెంచాలి. మా కష్టం ఎంత ఉంటుందంటే ఎంగిలి ప్లేట్లు కూడా కడుగుతున్నారు మా వాళ్ళు. ఎంత ఇది ఉన్నా కూడా మీకు జాలి కలగట్లేదు ఈ నిర్మాతలకి. దాంట్లో అందరూ కాదు, కొంతమంది ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేమంతే. వాష్రూమ్స్ ఉండవు మేడం, మాకు వాష్రూమ్స్ ఉండదు. తర్వాత స్పాట్లో ఏదన్నా ఏది జరిగినా కూడా హాస్పిటల్ అంబులెన్స్ ఉండదు, ఏది ఉండదు. మాకు మటుకి చాలా ఇబ్బంది ఉంటుంది మేడం అక్కడ. అది ఆ ప్రాబ్లం. అంతే మేము సెట్లో అదే మాకు వాష్రూమ్ ఉండదు. మేము ఎక్కడో బయట వెళ్ళాలని వస్తుంది. మళ్ళీ తర్వాత చెట్లలో అసలు మాకు మట్టికి లేదు. ఆ పెద్దోళ్ళకే, ఆర్టిస్టులకి వాళ్ళకే ఉంటాయి. కానీ వర్కర్స్కి అయితే, లేడీస్కి అయితే అలాంటిది ఏమి ఉండవు. వాష్రూమ్స్ కానీ అంబులెన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు అండి అక్కడ. అది అదే వాటర్ ప్రాబ్లం. వాటర్ లేకపోతే ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి వీళ్ళు గిన్నెలు పోసుకొని కడుక్కోవాలి. ఎంతో చాలా కష్టం. ఒక్కొక్క లేడీస్ వాటర్ క్యాన్ చేత కాకుండా వాటర్ క్యాన్ నెత్తిన వేసుకొని వాళ్ళు వాటర్ మోసుకొని అంత కష్టపడి పని చేసుకుంటారండి. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, అన్నీ తెలుసు. మేము చెప్పినా కూడా మీ వాళ్ళు ఉన్నారు కదమ్మా చూసుకుంటారు అది ఇది అని అంటారు. కానీ మేము చెప్తాం, చెప్పినా కూడా అన్నీ వస్తాయిలే అనేసి మా పూటకు ఆ పూటకు గడిపేస్తారు వాళ్ళంతే. అక్కడ ఉంటాయి ఇండోర్ షూటింగ్ ఉంటాయి అంటే స్టూడియోలో ఉంటాయి కదా, స్టూడియోలలో వాష్రూమ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాయి. కానీ అవుట్డోర్లలో మాకు ఇబ్బందే, కష్టంగా ఉంటుంది చాలా. మా ఇబ్బంది ఎంత అంటే 10 రోజులు పనిచేసి మాకు ఈ జీతం ఇప్పుడు సండేలు ఇవ్వమంటున్నారు కదా. సండేలు ఈ 10 రోజులు 15 రోజులు షూటింగ్ జరిగితే ఈ సండేలు మాకు కలిసి వస్తాయి కదా. ఈ కలిసి వస్తున్న దానికి ఈరోజు సండేలు కూడా మాకు కట్ చేసేస్తున్నారు అంటే మాకు ఎక్కడ సరిపోతుంది. ఇంకా మళ్ళీ 9 to 9 అంటున్నారు. 9 to 9 అయినా మేము ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9 to 9 అంటే మళ్ళీ సేమ్ అదే 6 గంటలకు మేము స్పాట్కి వెళ్ళాలి. 6 గంటలకు వెళ్ళినా మాకు 9 to 9 ఏ విధంగా పెంచినట్టు అవుతుంది? ఒక కాల్ సెట్కి ఎలా పని చేస్తాం మేము? ఇప్పుడు మాకు 6 to 9 అంటే 1.5 కాల్ సెట్ వస్తుంది, 1530 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మాకు పెంచినట్ట తగ్గించినట్ట 9 to 9 చేయాలంటే అది కుదరని పని. అది కానీ మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు దాని గురించి. మాకు మటుకి కష్టం. ఈ 2 విధాలుగా సండేలు కట్ చేస్తామని అంటే అది కష్టం మాకు. సండేలు ఇప్పుడు 10 రోజులు పని చేస్తే ఈ సండేలు చేసి మాకు కలిసి వస్తుంది. 15 రోజులు పని దొరికింది. మా ఇల్లు రెంట్లు కట్టుకోగలుగుతాం, మేము మా పిల్లలని సాదుకోగలుగుతాం. కాబట్టి ఈ సండేలు కట్ చేస్తే ఇది ఎలా జరుగుతుంది? ఇది చెప్పండి మీరు. మాకు అందరు కార్డు ఉన్న వాళ్ళమే మేడం. మా అండర్లో అలాగా మేము అలాగ తీసుకొచ్చి మేము 170 మంది ఉన్నాం. అందరూ కార్డు ఉన్న వాళ్ళే, అందరూ కార్డు ఉన్న వాళ్ళే మాది. అది డైలీ వర్క్ ఉండదు. అదే 10 రోజులు పని ఉంటే 10 రోజులు 10-12 రోజులు పని ఉంటుంది. దాని తర్వాత మాకు ఉండదు. కాబట్టి ఈ సండేలు మాకు కలిసి వస్తాయని చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యూస్ ఏంటంటే సండేలు మీరు ఈ వారం రోజులు చేసి సండే వచ్చినప్పుడు ఇంకోళ్ళు కూడా సండే గురించి ఆశిస్తారు కదా. ఇంకొకరు కూడా సండే గురించి ఆశిస్తారు. సండే గురించి అసలు సండే కట్ చేస్తామంటే ఏంటి మా పొట్ట కొట్టినట్ట లేకపోతే ఏం చేసినట్టు? ఇది కరెక్ట్ కాదు. నిర్మాతలందరూ దయచేసి మా బాధలు, మా గోడు అర్థం చేసుకోండి. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారికి మా బాధలు తెలియదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మేము చెప్తామంటే కూడా కొంతమంది మాకు చెప్పనివ్వలేదు మా కష్టాలు, మా బాధలు. అది వాళ్ళందరికీ మా కష్టాలు, మా బాధలు తెలియాలంటే మీరు గవర్నమెంట్ తరఫున మాకు ఒక మీటింగ్ పెడితే మేమందరం వచ్చి మా బాధలు, మా కష్టాలన్నీ మీకు చెప్పుకుంటాం. అదే.